ప్రజాపాలన దరఖాస్తు 20 రూపాయలు. ప్రజాపాలన దరఖాస్తుల కోసం ఇబ్బందులు పడుతున్నామని కొత్తగూడెం జిల్లా రావికంపాడు గ్రామస్తులు చెబుతున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి దరఖాస్తు ఫారం ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకపోవడంతో 20 రూపాయలు పెట్టి కొంటున్నామన్నారు. కౌన్సిల్ సమావేశంలో కొట్టుకున్న సభ్యులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షామ్లీ అనే పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ అరవింద్ సంగల్, ఎమ్మెల్యే ప్రశాంత్ చౌదరి మధ్య అవినీతి ఆరోపణలు చర్చకు రావడంతో ఇరువురు పరస్పరం దాడికి దిగి కొట్టుకున్నారు. రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు, వ్యక్తి సజీవ దహనం. కర్ణాటకలో అనిల్ కుమార్ అనే వ్యాపారవేత్త నేలమంగళం నుంచి జరహళ్లికి వెళ్తున్న సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు సెంట్రల్ లాకింగ్ పనిచేయక డోర్లు తెరుచుకోలేదు. ప్రమాదంలో అనిల్ కుమార్ మృతి చెందారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటన. జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్ లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నాడు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు అధికారులు వెళ్లనున్నారు. దేశంలో గత 24 గంటల్లో 798 కరోనా కేసులు నమోదవగా 5 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 4091 యాక్టివ్ కేసులుండగా 157 కరోనా JN1 కేసులు నమోదయ్యాయి. పేదల ఇల్లు కూల్చివేసిన అధికారులు. మేడ్చల్ ఘట్కేసర్ మండలంలోని సర్వే నంబర్ 66లో ఇల్లు నిర్మించుకున్న పేదలు కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించకుండా ఇల్లు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. ఇంటి నంబర్, కరెంటు బిల్లు ఉన్నా కూడా తమ ఇల్లు కూలగొట్టారని వారు బోరున విలపించారు. ప్రజాపాలన కార్యక్రమంలో తొలి రోజు 7,46,414 అర్జీలు. జీహెచ్ఎంసీ పట్టణ ప్రాంతాల్లో 4,57,703 అర్జీలు. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711 అర్జీలు. దరఖాస్తులు సమర్పించేందుకు బారులు తిరిగిన జనం. ఎక్కువ సంఖ్యలో కనిపించిన మహిళలు. రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఊరు పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయింది. బర్రెలను కాసే ఓ అమ్మాయి అంత పాపులర్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేకపోతున్నాడని చేసిన కామెంట్స్ పై తనను అవమానపరిచేలా ఉన్నాయని ఆమె లాయర్ తరపున మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క. ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల ఓవర్లోడ్ అయి బస్సులు మైలేజ్ తక్కువ ఇస్తున్నాయి. బస్సుల్లో 55 మందికి ఇన్సూరెన్స్ ఉంటది. కానీ ఇప్పుడు 100, 120 మంది ఎక్కుతున్నారు. అందరికీ ఇన్సూరెన్స్ వర్తించేలా చేయాలి. టీఎస్ఆర్టీసీ రెంట్ బస్సు ఓనర్ అసోసియేషన్. ఆధార్ అప్డేట్ కోసం ఉరుకులు పరుగులు. లబ్ధిదారులతో ఆధార్ మీ సేవా సెంటర్లు కిటకిట. కొత్త రేషన్ కార్డు కోసం కౌంటర్ల వద్ద ఎగబడ్డ జనాలు. పిల్లలకు ఆధార్ తీయడానికి రోజంతా లైన్లలో పేరెంట్స్. సర్కార్ 6 గ్యారంటీల కోసం భారీగా తరలి వెళ్లిన జనాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమానికి ఎవరూ ఊహించని స్పందన లభించింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీ స్కీంలను ప్రవేశపెట్టడంతో ప్రతి దరఖాస్తు సెంటర్ వద్ద జనజాతర కనిపించింది.